తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువులు, పట్టా భూములను సైతం విడిచిపెట్టడం లేదు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అండతో ఎటువంటి అనుమతులు లేకుండానే కోట్లాది రూపాయల మట్టిని తవ్వుకొని అమ్ముకుంటున్నారు. కూటమి ఎమ్మెల్యే కావడంతో అధికారులు కూడా పట్టించుకోవటం మానేశారు. దీంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా మట్టి మాఫియా విజృంభిస్తోంది. అనపర్తి నియోజకవర్గంలో ప్రకృతి విధ్వంసం యథేచ్ఛగా సాగిపోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ మట్టి మాఫియా విజృంభిస్తోంది. బిక్కవోలు మండలం రంగాపురంలోని కుడుముల చెరువును మట్టి మాఫియా తొలిచేస్తోంది. రోజు వందలాది లారీల్లో మట్టిని అక్రమంగా తరలించేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులు తమ భూములను అభివృద్ధి చేసుకునేందుకు క్యూబిక్ మీటర్కు రూపాయి చెల్లించి మట్టిని పరిమితంగా తోలుకోవచ్చు. నిబంధనల్లోని లొసుగు ఆధారంగా రైతుల ముసుగులో మట్టి మాఫియా చెరువు మట్టిని తినేస్తోంది. కేవలం 166 ట్రిప్పులకు అనుమతి తీసుకుని ఇప్పటికే వేల లారీల మట్టిని తరలించేశారు. ఇంత దారుణంగా చెరువును విధ్వంసం చేస్తున్నా ఇరిగేషన్ అధికారులు కిక్కురుమనడం లేదు. అధికారులు మామూళ్లు తీసుకుని కళ్లు మూసుకున్నారంటూ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. తవ్వకాలు జరిగే చెరువు స్థలంలో 10 అడుగుల కంటే లోతుగా గోతులు ఏర్పడ్డాయి. 1 మీటర్ కంటే లోతుగా తవ్వడానికి వీల్లేదు. అయినా 3 మీటర్ల వరకు తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే భారీ యంత్రాలు, టిప్పర్ల సహాయంతో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. స్థానిక బీజేపీ ఎంపీ పురంధేశ్వరి తన పార్టీ ఎమ్మెల్యేను ఎందుకు అదుపు చేయలేకపోతున్నారని సూర్యనారాయణ రెడ్డి ప్రశ్నించారు. అక్రమ మట్టి దందాను పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. ఈ అక్రమ దందాను జిల్లా కలెక్టర్తో సహా అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు మొత్తం ఇష్టారీతిన యంత్రాలతో తవ్వేయడంపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వాహనాలను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కూటమి నేతల అక్రమాలను అధికారులు అడ్డుకోకపోతే తామే ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు.